కొన్ని లక్షణాలు కొన్ని సమస్యలు కొంతమందిని జీవితాంతం బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక క్రానిక్ ప్రాబ్లం నిద్రాహారం లేకుండా చేసేటటువంటి ఒక సమస్య ఏమిటంటే కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లుగా అనిపించడం. దీనివల్ల ఫోకస్ ఉండదు, నిద్ర కరువు అవుతుంది, ఏ పని మీద శ్రద్ధ ఉండదు, చాలా సమస్యగా ఉంటుంది. ఇలాంటి ఈ తిమ్మిలను ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు ఏమిటి, అలాగే దీనికి సంబంధించి క్లాసికల్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ పెద్ద వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చేతులు కాళ్ళు వీటిలో తిమ్మిర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి సంబంధించిన కారణాలు, నివారణ పద్ధతులు, ఆయుర్వేద ఇంటి వైద్యాలు, అలాగే ఆయుర్వేద గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు, ఇంకా ఆయుర్వేద శాస్త్రోక్త మందులు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మీకు సూదులు గిచ్చినట్టుగా, జలదరింపుగా, తిమ్మిరిగా, చల్లగా లేదా వేడిగా అనిపించిందా? ఇలాంటి అనుభూతుల్ని వైద్య పరిభాషలో పారస్థీషియా అంటారు. ఎనస్థీషియా అంటే తెలియకపోవటం, పారస్థీషియా అంటే ఓవర్గా తిమ్మిలిగా పిన్స్ అండ్ నీడిల్స్గా అనిపించడం. రెండూ కూడా సమస్యలే. అయితే ఇలాంటి ఈ సమస్య ఉన్నప్పుడు ఇవి ఒక్కొక్కసారి మిమ్మల్ని భయపెడుతూ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉన్నటువంటి రావచ్చు, లేదా ఆ ప్రాంతాన్ని తాకిన తర్వాత అనిపించవచ్చు. కొంతమంది చెప్తుంటారు, డాక్టర్ గారు ఎవరన్నా నన్ను ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు ఉంటుంది డాక్టర్ గారు అని. అలాగా ఆ ప్రాంతాన్ని తాకిన తర్వాత అనిపించవచ్చు. అయితే కంగారు పడటం, ఏదో పెద్ద జబ్బు అనుకోవటం, ఇలాంటివి ఈ సమస్య ఉన్నప్పుడు సహజం. కానీ చాలా సందర్భాల్లో, ముఖ్యంగా సాధారణ మనం జనరల్ ప్రాక్టీస్లో చూసినప్పుడు ఇలాంటి ఈ అనుభూతులు సాధారణంగా ఆందోళన వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే నరాల ఒత్తిడి అంటే నరాలు చిక్కుకుపోవటం వల్ల కలుగుతూ ఉంటాయి. లేదా మెదడుకి రక్త ప్రసరణలో ఏదైనా సమస్య ఉంటే, అంటే సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్ అంటారు, అలాంటి కారణంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. అంటే కామన్ కాజెస్ ఏమిటి, అలాగే రేర్ కాజెస్ ఏమిటి, అన్కామన్ కాజెస్ ఏమిటి, ఇలాగా 3 రకాలుగా విభజించి చూద్దాం. ముందుగా సాధారణ కారణాలు తెలుసుకుందాం. అంటే ఈ సమస్య ఉన్నప్పుడు దానికి దారితీసేటువంటి సాధారణ కారణాల మీద మీకు అవగాహన ఉండాలి. కాబట్టి వీటిని ముందు మనం తెలుసుకుందాం. అంటే కామన్గా కనిపించేటటువంటి కాజెస్ ఏమిటి అనేది వరుసగా తెలుసుకుందాం. అంటే ఈ సమస్య ఉన్నప్పుడు ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆందోళన, యాంగ్జైటీ న్యూరోసిస్. అలాంటప్పుడు హైపర్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఆందోళనగా ఉన్నప్పుడు మీరు వేగంగా లోతుగా గాలి తీసుకుంటూ ఉంటారు. దీన్ని హైపర్ వెంటిలేషన్ అంటారు. ఇది మీ శారీరక రసాయనాల్లో మార్పులకు దారితీస్తుంది. దీంతో ముఖ్యంగా ఆ నోటి చుట్టూ, అలాగే వేళ్లల్లో జలదరింపు లేదా తిమ్మిరి అనేది అనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక కామన్ కాజ్ ఏంటంటే కార్పల్ టనెల్ సిండ్రోమ్, సిటీ సిండ్రోమ్ అంటారు. ఇది మీ ఆ మణికట్టులో ఉండేటటువంటి మీడియన్ నర్వ్ ఉంటుంది, మధ్యస్థ నాడి, దాన్ని ప్రభావితం చేస్తుంది. మీకు కార్పల్ టనెల్ సిండ్రోమ్ అనేది ఉంటే మీ చేతిలో, ముఖ్యంగా మీ బొటన్ వేలు, అలాగే మీ చూపు వేలు, మధ్య వేలు, ఉంగరం వేల్లో కొంత భాగం, ఈ ప్రాంతాల్లో తిమ్మిరి, జలదరింపు, నొప్పి అనిపిస్తూ ఉంటాయి. అలాగే మరొక కాజు సయాటికా. ఇది ఆ సయాటిక్ నర్వ్ వెంబడి వచ్చేటటువంటి నొప్పిని తెలియజేస్తుంది. ఇది మీ వెనక భాగం నుంచి కాలు వరకు వెళ్తుంది. సయాటికా మీ ఉంటే అప్పుడు మీ కాలు, పాదంలో తిమ్మిరి అనిపిస్తుంది, జలదరింపుని కూడా కలిగిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన కామన్ కాజ్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటీస్ ఉన్నప్పుడు అధిక రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. దీంతో అది మీ నరాలని దెబ్బతీస్తుంది. ఈ నరాల నష్టం అంటే న్యూరోపతి అంటారు వైద్య పరిభాషలో. ఇది ముఖ్యంగా మీ పాదాలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది, కాళ్ళలో తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది, జలదింపు ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది, ఆఖరికి మజిల్ వీక్నెస్, బలహీనతని కూడా కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక కామన్ కాజు సర్వికల్ స్పాండిలోసిస్. ఇది మీ మెదడులో ఉండేటటువంటి మీ మెదడు కింద ఉండేటువంటి ఆ మెడ ఉంటుంది కదా, అక్కడ ఆ మెడలో ఉండేటువంటి డిస్కుల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి అరుగుదల వల్ల ఇది వస్తుంది, డీజనరేషన్. ఇది నరాలపైన ఒత్తిడిని కలిగిస్తుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది. దీనివల్ల మీ మెడ, మీ భుజాలు, మీ చేతులు, మీ వేళ్ళు ఇక్కడ తిమ్మిరిగా, జలదరింపుగా, నొప్పిగా, ఆఖరికి కొన్నిసార్లు బలహీనత, అంటే ఏదైనా కప్పు పట్టుకున్నారనుకోండి పట్టుకోలేరు, జారిపోతూ ఉంటుంది. ఇలాంటివి కనిపిస్తాయి ఇది సర్వైకల్ స్పాండిలోసిస్లో. ఇక తిమ్మిర్లు, జలదరింపు, వీటికి మధ్యస్థమైనటువంటి కారణాలు ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కామన్ కాజెస్. అలాగే మధ్యస్థమైనటువంటి కారణాలు అంటే ఇటు కామను కాదు, అటు రేరు కాదు, మధ్యస్థంగా ఉండే కారణాలు, వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకున్న సాధారణ కారణాలతో పాటు కొన్ని ఫీలింగ్స్ మీకు ఉంటూ ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి మల్టిపుల్ స్క్లీరోసిస్, ఎంఎస్ అంటారు. ఇది ఆ డోర్సల్ మైలైటిస్ అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. మల్టిపుల్ స్క్లీరైటిస్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థని, అంటే మెదడు, వెన్నుపావుని ప్రభావితం చేసేటటువంటి ఒక వ్యాధి.
ఇది డార్సల్ మైలైటిస్ అన్న పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఆ వెన్నుపాము తాలూకు వాపు అని చెప్పొచ్చు ఒక ముక్కలో చెప్పాలంటే. ఈ రెండు పరిస్థితులు కూడా తిమ్మిరి, జలదరింపు, బలహీనత, అలాగే కోఆర్డినేషన్ లేకపోవటం, సమన్వయ లోపం ఇలాంటి సమస్యలతోటి సహా అనేక రకాల నరాల సంబంధిత లక్షణాలు కలిగిస్తూ ఉంటాయి. తర్వాత మరొక కారణం పెరిఫరల్ పాలీన్యూరోపతి. ఇది అనేక పెరిఫరల్ నరాలకి, అంటే ఈ పెరిఫరల్ న్యూరోపతి, పాలీన్యూరోపతి అంటారు, దీనికి కలిగేటటువంటి నష్టం. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఎక్కువగా స్మోక్ చేసినా, లేదా విటమిన్ B12 లోపం ఉన్నా, ఫోలేట్ లోపం ఉన్నా, అలాగే మందుల తాలూకు దుష్ఫలితాలు అంటే అయాట్రోజెనిక్ అంటారు, అలాగే జీవక్రియ రుగ్మతలు, ఇంకా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, ఇంకా ఆఖరికి మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సరు, అలాగే గిలైన్ బారీ సిండ్రోమ్ అని ఈ యొక్క ఆటోఇమ్యూన్ కండిషను, ఇలాంటి సమస్యలు, అలాగే ఇంకొకసారి లెప్రసీ, ఇలాంటి అరుదైనటువంటి పరిస్థితుల్లో కూడా అనేక కారణాలు ఈ తిమ్మిరికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే మరొక మధ్యస్థమైన కారణం స్ట్రోక్, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. అంటే మెదడుకి రక్త సరఫరా నిలిచిపోయింది అనుకోండి, అప్పుడు స్ట్రోక్ వస్తుంది. TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే రక్త ప్రవాహానికి తాత్కాలికంగా అంతరాయం జరుగుతుంది. రెండు కూడా శరీరంలో ఉండేటటువంటి ఒక వైపు హఠాత్తుగా ఆ పాటని ప్రభావితం చేస్తాయి. దీంతో తిమ్మిరి, బలహీనత, ఒక్కోసారి పక్షవాతం, అలాగే మాట్లాడటంలో ఇబ్బంది, స్లర్డ్ స్పీచ్ అంటారు, లేదా దృష్టి సమస్యలు, ఇలాంటి లక్షణాలు కలిగించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరొక మధ్యస్థమైన కారణం పెరిఫరల్ నరం, లేదా ఈ వెన్నుపాముకి గాయం అవటం, లేదా ఒత్తిడి పడటం. ఈ నరం కానీ, లేదా వెన్నుపాము పైన గాయాలు కానీ, లేదా ఈ ఒత్తిడి కానీ ఇలాంటివి పడ్డప్పుడు ఆ ప్రభావిత ప్రాంతంలో తిమ్మిరి, జలదరింపు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అలాగే మరొక మధ్యస్థమైన కాజు ఫోకల్ న్యూరలాజికల్ సంకేతాలతో కూడినటువంటి మైగ్రేన్. కొన్ని మైగ్రేన్లో ఏం జరుగుతుందంటే ఆ దృశ్యభంగం జరుగుతుంది, అంటే ఆ విజువల్ యాక్టివిటీ అనేది ఉండదు. అలాగే కొన్ని సందర్భాల్లో తిమ్మిరి, జలదరింపు ఇలాంటి నరాల సంబంధిత లక్షణాలు కూడా కనిపిస్తాయి. చాలామంది మైగ్రేన్ అంటే తలకి సంబంధించి అనుకుంటారు, కానీ తిమ్మిరి కూడా మైగ్రేన్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక ఈ తిమ్మిరికి అరుదైన కొన్ని కారణాలు ఉంటాయి, చాలా అరుదు, కానీ వీటి మీద కూడా అవగాహన ఉండాలి. అవి ఏమిటి అంటే ఉదాహరణకు ఇంట్రామెడులరీ స్పైనల్ కార్డ్ ట్యూమర్ అంటాం. అంటే ఇది వెన్నుపాములో పెరిగేటువంటి ఒక కణితి. ఇది తిమ్మిరికి, జలదరింపుకి, నొప్పికి, ఆఖరికి మజిల్ లాస్కి, బలహీనతకి కారణం అవుతూ ఉంటుంది. ఇది ఒక నరాల సంబంధిత లక్షణాలు కలిగి చేస్తూ ఉంటుంది. అలాగే తర్వాత రేర్ కాజ్ ఏంటంటే సిరింగోమైలియా. ఈ పరిస్థితి వెన్నుపాములో ద్రవంతో నిండినటువంటి కుహరం అంటే సిరింగ్స్ అంటారు, ఇది ఏర్పడినప్పుడు కలుగుతూ ఉంటుంది. దీంట్లో తిమ్మిరి ఉంటుంది, జలదరింపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, బలహీనత ఉంటుంది, ఆఖరికి స్టిఫ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక రేర్ కాజ్ ఏంటంటే సెన్సరీ కార్టెక్స్ని ప్రభావితం చేసేటటువంటి ఏదైనా గాయం, లేదా మెదడు కణితి, లేదా మూర్ఛలు ఇలాంటివి. అంటే ఇక్కడ మనం ఇంద్రియాలతో చూస్తాం కదా, ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేసేటటువంటి మెదడు తాలూకు సెన్సరీ కార్టెక్స్లో ఏదన్నా ఒక డ్యామేజ్ జరిగిందనుకోండి, నష్టం జరిగిందనుకోండి, అప్పుడు అసాధారణమైనటువంటి రీతిలో తిమ్మిర్లు, జలదరింపు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఇది ఏదైనా ట్రామా అయినప్పుడు జరగవచ్చు, మెదడులో కణితులు ఉన్నప్పుడు జరగవచ్చు, లేదా మూర్ఛ వల్ల కూడా కావచ్చు. అలాగే మరొక రేర్ కాజు హిస్టీరియా, అంటే ఈ కన్వర్షన్ డిజార్డర్ అంటారు దీన్ని. ఇది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి, అంటే మనస్సు ప్రభావితం అయ్యేటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ మానసిక బాధ వల్ల తిమ్మిరి లేదా జలదరింపు ఇలాంటి శారీరక లక్షణాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇంకొక రేర్ కాజు వాస్కులర్ సమస్యలు, అంటే ఇస్కెమిక్ గుండె హార్ట్ డిసీజెస్ అంటాం. గుండెకి రక్త ప్రసరణ తగ్గటం, అంటే ఈ గుండెకి రక్త ప్రవాహం తగ్గినందువల్ల ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాగే పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ అంటారు, అంటే అవయవాలకి రక్త ప్రవాహం తగ్గటం. ఇలాంటి రక్త ప్రవాహంతో సమస్యలు ఉన్నప్పుడు కూడా తిమ్మిరి, జలదరింపు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఆయుర్వేద దృక్పథంతో మనం కనుక దీన్ని చూస్తే, ఆయుర్వేదంలో దీన్ని స్పర్శహీనం లేదా చేష్టహీనం అని అంటారు. అంటే ఆ స్పర్శ జ్ఞానం అనేది ఆల్టర్ అవుతుంది లేదా తగ్గిపోతుంది. అలాగే కదలికలు మందగిస్తాయి. ఇది వాత దోషం వల్ల వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నరాల ద్వారా సంకేతాలు పంపే వ్యానవాత వికృతి వల్ల, దాని అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ అలాగే నరాల పనితీరు సరిగ్గా లేకపోవటం కూడా దీనికి కారణమవుతూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా. అందుకే వాతాన్ని తగ్గించడం, రక్త ప్రసరణని మెరుగుపరచడం, నరాలకు పోషణని అందించడం, వీటిపైన ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది ఫోకస్ పెడుతుంది. దీనికి సంబంధించి ఆయుర్వేద మూలికలు ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటారే అది, అంటే అశ్వగంధ, విథేనియా సామ్నిఫెరా. దీన్ని వేరు పొడిని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అశ్వగంధ వేరు మనకి యూస్ఫుల్ పార్ట్. ఈ వేరు పొడిని రోజుకి 3 నుంచి 6 గ్రాములు గోరువెచ్చని పాలతోటి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. ఇది నరాలకి ఒక టానిక్లా పనిచేస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
అయితే గర్భధారణలో మాత్రం దీన్ని జాగ్రత్తగా వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. ఆ తర్వాత చెప్పుకోవాల్సిన మూలిక బల. ఈ చిట్టాముట్టి మొత్తం పలకం ఇలాంటి పేర్లతో పిలుస్తారు. సిడా కార్డిఫోలియా అంటే దీని ఆకులు గుండెను పోలు ఉంటాయి, అందుకే సిడా కార్డిఫోలియా అంటారు దీన్ని. దీని వేరు పొడిని రోజుకి 3 నుంచి 6 గ్రాములు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. నరాలు కండాలను స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, వాత సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నప్పుడు మాత్రం దీన్ని జాగ్రత్తగా వైద్య సలహాతో మాత్రమే వైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కామన్గా మనం వంటింట్లో వాడేటువంటి పదార్థం, ఇది కూడా ఈ తిమ్మిలు, కాళ్ళు చేతుల తిమ్మిల మీద పనిచేస్తుంది. ఇదే అల్లం, జింజిబర్ అఫిషినేల్. ఈ అల్లం కూడా బాగా పనిచేస్తుంది. దీని అల్లం పచ్చి రసాన్ని రోజుకి 1 నుంచి 2 టీ స్పూన్లు, లేదా ఒకవేళ శొంఠి పొడి అయితే దాన్ని రోజుకి 1 నుంచి 3 గ్రాములు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, వాపును తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. ప్రధానంగా రక్తస్రావ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం దీన్ని జాగ్రత్తగా వాడాలి. ఇతరులంతా కూడా దీన్ని మామూలుగా వాడుకోవచ్చు. అలాగే మరొక వంటింటి వైద్యం ఉంది, పసుపు, కుర్కుమ, లాంగా. ఇది కూడా ఈ తిమ్మిరిలో బాగా పనిచేస్తుంది. ఈ పసుపు కొమ్ము పొడి రోజుకి 1 నుంచి 3 గ్రాములు గోరువెచ్చని పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకుంటూ ఉండాలి. ఇది వాపును తగ్గిస్తుంది, దీనికి యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలాగే న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రధానంగా పిత్తవాహిక అడ్డంకిని ఉన్నప్పుడు మాత్రం దీన్ని తీసుకోకూడదు. అంటే మీ బాడీ టైపు ఒకవేళ పిత్తం అనుకోండి, అప్పుడు ఆ పిత్త ప్రకోపం ఉన్నప్పుడు మాత్రం ఈ పసుపును వాడకపోవటం మంచిది. అలాగే ఇంకొక మూలిక ఉంది, ఇదే అంటే మూలికల కాంబినేషన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ త్రిఫలాలు. ఈ త్రిఫలాలలో మెయిన్గా ఈ టెర్మినేలియా చబులా అనేది ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ఆ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. రోజుకి 3 నుంచి 6 గ్రాములు కరక్కాయ పొడిని గోరువెచ్చని నీళ్లతోటి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది, పోషకాల శోషణకి ఇది సహాయపడుతుంది, వాతాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది కొద్దిగా విరేచనాలు కలిగించే అవకాశం ఉంటుంది. అయితే అది డిజైర్డే, మనం కావాలనే ఆ ఎఫెక్ట్ని ఇస్తాం. ఇవన్నీ కూడా ఏకమూలికలు. అలాగే దీనికి సంబంధించి సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని కూడా మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది దశమూలారిష్టం. అంటే 10 రకాల మూలికలతో తయారయ్యేటటువంటి ఒక మెడికేటెడ్ వైన్ లాంటిది. భోజనం తర్వాత రోజుకి 2 సార్లు 15 నుంచి 30 మిల్లీలీటర్లు, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా దీన్ని తీసుకోవాలి. వాతాన్ని సమతుల్యం చేస్తుంది, వాపును తగ్గిస్తుంది ఇది. అలాగే నరాల వ్యవస్థని స్ట్రెంథెన్ చేస్తుంది. అయితే కొంతమందికి ఇది కొద్దిగా జీర్ణ సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. అది కాకపోతే అది పెద్ద అవాంఛనీయ లక్షణం ఏం కాదు. అలాగే మరొక ముఖ్యమైనది అశ్వగంధారిష్టం. భోజనం తర్వాత రోజుకి 2 సార్లు 15 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవాలి. ఇది నరాల వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తుంది, కండాల బలాన్ని పెంచుతుంది, అయితే వాతాన్ని తగ్గిస్తుంది. ఇది దీన్ని ప్రత్యేకమైనటువంటి యూజు. కాకపోతే గర్భిణీలు, హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇక ఈ నరాలు స్టిమ్యులేట్ చేయడానికి ఎక్స్టర్నల్గా కూడా కొన్ని అవసరం అవుతాయి. ఇలాంటి వాటిలో బలాతైలం ముఖ్యమైనది. ఎక్స్టర్నల్గా మర్దన కోసం వాడాలి. కండరాలు నరాలని స్ట్రెంథెన్ చేస్తుంది, రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, వాత సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. ఈ నూనెని కొద్దిగా వేడి చేసి అప్లై చేసుకోవాలి. ఇలాంటిది ఎక్స్టర్నల్గా వాడదగినటువంటి ఫేమస్ మెడిసిన్ ఏమిటంటే మహానారాయణ తైలం. మహానారాయణ తైలం కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్గా వాడుకునే నూనె. కీళ్ళు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది, ప్రధానంగా రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది. అయితే దీన్ని వాడాలనుకుంటే నేరుగా కాకుండా కొద్దిగా వేడి చేసి వాడాలి, అప్పుడు ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఇంటర్నల్గా వాడుకోదగినటువంటి ఒక మంచి మందు యోగరాజ గుగ్గులు. దీన్ని భోజనం తర్వాత రోజుకి 2 సార్లు పూటకి 1 నుంచి 2 మాత్రలు తీసుకుంటూ ఉండాలి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, వాతాన్ని సమతుల్యం చేస్తుంది. అయితే దీని తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం తీసుకోకూడదు. తీసుకోవాలనుకుంటే వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ కూడా క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. అయితే మీ ఇంట్లోనే మీరు తగ్గించుకునేటటువంటి కొన్ని ఔషధాలు, వైద్యాలు ఉన్నాయి. అంటే ఈ ఇంటి చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇలాంటి వాటిలో మెయిన్గా అందరికీ యూస్ఫుల్గా ఉండేటటువంటి, ఎవరైనా వాడుకోగలిగేది ఏంటంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. ఆవ నూనె వేడి చేయాలి, దీన్ని మర్దన చేసుకోవాలి. ఎక్కడైతే తిమ్మిరి ఉందో ఆ ప్రభావిత ప్రాంతాలపైన రోజుకి 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ వేడి చేసినటువంటి ఆవ నూనెతో సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, చర్మం పైన చిరాకు పెట్టేటటువంటి తిమ్మిరి, మంట ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది, పిన్స్ అండ్ నీడిల్స్ని. అయితే ఒకవేళ దీన్ని రాసుకున్న తర్వాత మీకు ఏమన్నా హైపర్ సెన్సిటివిటీ వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం దీన్ని వాడకూడదు.
ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్. అంటే మనకి సైంధవ లాగా విదేశాలలో కొన్ని అమెరికా లాంటి ప్రాంతాలలో భూమి నుంచి దీన్ని తీస్తారు, ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఈ ఎప్సమ్ సాల్ట్ తోటి స్నానం చేయాలి. చేతులు కాళ్ళని గోరువెచ్చని నీటిల్లో ఈ ఎప్సమ్ సాల్ట్ కలిపి ఒక గ్యాలన్కి ఒక కప్పు, దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలాంటి తిమ్మిరిగా ఉన్న ప్రాంతాన్ని పెట్టాలి. రోజుకి 2 లేదా 3 సార్లు. దీంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, నరాల పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. అయితే తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రొసీజర్ అడ్వైజబుల్ కాదు. ఆ తర్వాత ఒక మంచి కాంబినేషను అల్లం ఇంకా పసుపు టీ. చెప్పుకున్నాం కదా, 2 యాంటీ ఇన్ఫ్లమేటరీ అని. ఒక కప్పు నీళ్ళకి 1 అంగుళం అల్లం ముక్క, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసి 10 నిమిషాలు మరిగించాలి. వడపోసుకొని గోరువెచ్చగా రోజుకి 1 లేదా 2 సార్లు తాగాలి. ఇది వాపును తగ్గిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అయితే రుచికి తగ్గట్టుగా మీరు ఏదన్నా ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా వేసుకోవచ్చు, మంచి టీ లాంటి ఫీలింగ్ కోసం. ఇంకొకటి ఒక మంచి కాంబినేషను దాల్చిన చెక్క అలాగే తేనె. ఒక 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని 1 టీ స్పూన్ తేనెతో కలిపి ఆ ప్రభావిత ప్రాంతాలపైన 15 నుంచి 20 నిమిషాలు అప్లై చేసి మర్దన చేసుకోవాలి ఎక్స్టర్నల్గా. దీంతో రిలీఫ్ వస్తుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, వాపుని తగ్గిస్తుంది. అయితే ఒకవేళ మీకు దీన్ని అప్లై చేసిన తర్వాత చర్మం పైన ఏమన్నా దురదగా కానీ లేకపోతే ఇరిటేషన్ కానీ ఉందనుకోండి, అప్పుడు దీన్ని చేయకూడదు. ఇంటర్నల్గా వాడదగింది ఏంటంటే బాదము, ఖర్జూరాలు అలాగే పాలు. ఈ కాంబినేషన్ బాదం, ఖర్జూరం ఇంకా పాలు. రాత్రి పడుకునే ముందు 5 లేదా 6 నానబెట్టిన బాదం, 2 ఖర్జూరాలతో 1 కప్పు వేడి పాలు తాగండి. ఇది నరాల వ్యవస్థని పోషిస్తుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర నాణ్యతని ఇది మెరుగుపరుస్తుంది. కావాలంటే దీంతో ఆ తేనె కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలాగా ఈ మీరు ఇంట్లో వాడుకోగలిగేటటువంటి ఒక ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్ ఇవి. అయితే దీనికి సంబంధించి కొన్ని ఫార్ములేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మీరు ఆయుర్వేద ఫార్ములేషన్స్, వీటిని కూడా వాడుకోవచ్చు. ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే అశ్వగంధ, అల్లం ఇంకా పసుపు ఈ కాంబినేషన్. అశ్వగంధ, అల్లం, పసుపు ఈ పొడుల్ని సమాన భాగాలుగా తీసుకోండి, ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్. ఈ మూడింటిని కలిపి గోరువెచ్చని పాలతో కానీ నీళ్ళతో కానీ రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటే ఆ తిమ్మిర్లలో మంచి రిలీఫ్ వస్తుంది, వాపు తగ్గుతుంది, నరాల పనితీరు మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. కావాలంటే మోతాదుని పెంచుకోవచ్చు కూడా. అలాగే మరొక కాంబినేషను బల, శతావరి ఇంకా అతి మధురం ఎస్టి మధు. ఈ బల, శతావరి అంటే పిల్లిపేచరగడ్డలు, ఎస్టి మధు ఈ పొడుల్ని సమాన భాగాలుగా తీసుకోండి, ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్. కలిపి గోరువెచ్చని పాలతో కానీ లేదా నీళ్ళతో కానీ రోజుకి 1 సారి తీసుకుంటూ ఉండండి. ఇది నరాల వ్యవస్థని పోషిస్తుంది, అలాగే కండరాల బలాన్ని పెంచుతుంది. అన్నిటికీ మించి హార్మోన్ల సమతుల్యానికి ఇది సహాయపడుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నప్పుడు మాత్రం దీన్ని తీసుకోకూడదు. మరొక మంచి కాంబినేషను త్రిఫలా, గుగ్గులు ఇంకా అల్లం ఈ కాంబినేషన్. త్రిఫలాలు, గుగ్గులు, శుద్ధి చేసిన గుగ్గులు, అలాగే అల్లం పొడి అంటే సొంటి పొడి సమాన భాగాలుగా ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ తీసుకొని కలిపి గోరువెచ్చని నీళ్ళతోటి రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరాన్ని శుభ్రం చేస్తుంది, అంటే డీటాక్సిఫై చేస్తుంది, వాపును తగ్గిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇది కొద్దిగా విరేచనానికి దారితీయవచ్చు, కానీ అది డిజైర్డ్ ఎఫెక్టే. అలాగే మరొక మంచి కాంబినేషన్ బ్రాహ్మి, అశ్వగంధ ఇంకా శంఖపుష్పి. తిమ్మిర్లు ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది. బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి ఈ సిరప్ని సమాన భాగాలు ఒక్కొక్కటి 1 టీ స్పూన్ కలిపి గోరువెచ్చని నీళ్ళతోటి రోజుకి 1 లేదా 2 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే మంచి బ్లిస్ఫుల్ స్లీప్ని ఇస్తుంది. కావాలంటే దీన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే మరొక మంచి యూస్ఫుల్ కాంబినేషను దశమూలాలు, అశ్వగంధ ఇంకా బల కషాయం. దీని ఎలా అంటే దశమూలాలు, అశ్వగంధ, బల ఈ పొడులను ఒక్కొక్కటి 1 టీ స్పూన్ చొప్పున 2 కప్పుల నీళ్ళకి వేసి 1 కప్పు అయ్యే వరకు మరిగించాలి. వడపోసుకొని గోరువెచ్చగా రోజుకి 1 లేదా 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది వాతాన్ని సమతుల్యం చేస్తుంది, వాపును తగ్గిస్తుంది, కండరాలు ఎముకల వ్యవస్థని బలంగా చేస్తుంది. కావాలంటే దీన్ని అవసరాన్ని బట్టి మోతాదుని పెంచుకోవచ్చు. అయితే వీటితో పాటు పథ్యాపథ్యాలు కూడా ముఖ్యం. అంటే ఆహారం, జీవనశైలి వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. వేడిగా వండిన ఆహారాలని, తృణధాన్యాలని, ఆరోగ్యకరమైనటువంటి కొవ్వుల్ని, అల్లం, జీలకర్ర, నల్ల మిరియాలు ఇలాంటి సుగంధ ద్రవ్యాలని తిమ్మిర్లు ఉన్నప్పుడు తీసుకోవటం మంచిది. అలాగే అపథ్యాలు ఏమిటి అంటే చేయకూడనివి, చల్లగా ఉండేవి, పొడిగా ఉండేటువంటి ఆహారాలు, విపరీతంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ కెఫీన్ ఉండేవి, ఆల్కహాల్ వీటిని మానేయాలి లేదా కనీసం బాగా తగ్గించాలి. ఇక రక్త ప్రసరణ మెరుగుపరచడం అవసరం. దీనికి మానసిక ఒత్తిడిని తగ్గించడం కూడా అవసరం. అలాగే విశ్రాంతి బాగా తీసుకోవటం అవసరం. దీనికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ యోగా, ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ప్రధానంగా నిద్రకి ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమం తప్పకుండా నిద్రపోయేటటువంటి టైంని మీరు పాటించాలి. అలాగే డీప్ బ్రీతింగ్, లోతైన శ్వాస,
ఇంకా మైండ్ఫుల్నెస్, ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్ అంటే స్ట్రెస్ని మేనేజ్ చేసేటువంటి పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ సమస్య ఎక్కడ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే పంచకర్మలు యూస్ఫుల్గా ఉంటాయి, మెయిన్గా పూర్వకర్మలు. కాబట్టి వైద్య పర్యవేక్షణలో అభ్యంగనం అంటే నూనెతో మర్దనాలు, అలాగే స్వేదనం అంటే చెమట పట్టించుకోవటం, అలాగే వస్తి అంటే వాతాన్ని బయటికి పంపించే ఎనిమా లాంటి పద్ధతి, ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉపయోగపడతాయి. ఇక దీనికి సంబంధించి సాధారణంగా ప్రిస్క్రైబ్ చేసేటువంటి ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు డాబర్ వాళ్ళు అశ్వగంధ క్యాప్సూల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒత్తిడిని తగ్గించడానికి, శక్తి స్థాయిల్ని పెంచుకోవడానికి, నరాల పనితీరుని ఇంప్రూవ్ చేసుకోవడానికి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా 1 నుంచి 2 క్యాప్సూల్స్ పూటకి నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొకటి బైజనాథ్ వాళ్ళది మహానారాయణ తైల్. ఇది కీళ్ళు కండాల నొప్పిని తగ్గించడానికి, రక్త ప్రసరణని మెరుగుపరచడానికి, వాతాన్ని తగ్గించడానికి ఎక్స్టర్నల్గా మర్దన కోసం వాడాల్సిన నూనె. ఈ నూనె కొద్దిగా వేడి చేసి రాసుకుంటూ ఉండాలి. అలాగే జెండు కంపెనీది త్రిఫలా ట్యాబ్లెట్స్. ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది, శరీరాన్ని శుభ్రం చేస్తుంది, వాతాన్ని సమతుల్యం చేస్తుంది. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 1 నుంచి 2 మాత్రలు నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మోతాదుని మార్చుకోవచ్చు. అలాగే హిమాలయ కూడా, అలాగే కొన్ని ఇతర కంపెనీలు వాత బ్యాలెన్స్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తుంది. అంటే వాతాన్ని సరిచేయటం. ఇలాంటి వాత దోషాన్ని తగ్గించుకోవడానికి, సంబంధిత లక్షణాన్ని తగ్గించుకోవడానికి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 1 నుంచి 2 మాత్రలు నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డోస్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేరళ ఆయుర్వేద మయాకిల్స్ అనేటువంటి ఒక ఆయిల్, ఇది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కండాల తాలూకు స్ట్రెంత్ని పెంచడానికి, నొప్పి తగ్గించడానికి, రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాపును తగ్గించుకోవడానికి ఎక్స్టర్నల్గా వాడాల్సిన నూనెను కొద్దిగా వేడి చేసి రాసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే ఈ తిమ్మిర్లు లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలామందిని. అలాంటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అనేక ఫార్ములేషన్స్లో మూలికల్లోంచి మీకు అనువైన వాటిని ఎంచుకోవచ్చు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు ఇన్ని చెప్తున్నారు, వీటిలో ఏది వాడుకోవాలని. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఆప్షన్ అంటే ఏంటంటే మనం జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటూ ఉంటాం. అంటే మన కుటుంబాలలో కూడా అందరం ఒక రకంగా ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రకృతి ఉంటుంది, ఒక్కొక్క తత్వం ఉంటుంది. అలాగే కొన్ని ఫుడ్స్ కొంతమందికి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటూ ఉంటాయి, పడతాయి వాళ్ళకి, కొన్ని పడవు. కాబట్టి ఈ మెడిసిన్స్ కూడా అంతే. మెడిసిన్స్ కూడా ఆ బాడీ టైప్ని బట్టి సూట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆప్షన్స్ అనేవి ఎందుకు ఇస్తాము అంటే, మీ బాడీ టైప్ని బట్టి వీటిని ప్రిస్క్రైబ్ చేయడం కోసం ఈ ఆప్షన్స్ని సాధారణంగా చెప్తూ ఉంటాం. కాబట్టి వీటిని వైద్య సలహాతో వాడుకుంటే ఈ తిమ్మిర్ల సమస్యని మీరు పూర్తిగా జయించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో కంటెంట్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు ఈ తిమ్మిర్లు ఇబ్బంది పెడుతూ ఉన్నాయా, లేకపోతే పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, అంటే చిటపట సూదులు కూర్చున్నట్టు ఉండటం అనేది ఇబ్బంది పెడుతూ ఉందా? అప్పుడు మీరు ఎంతకాలం నుంచి ఆ సమస్యతో బాధపడుతున్నారు? మీకు అండర్లయింగ్గా షుగర్ కానీ, లేకపోతే B12 లోపం కానీ, ఇతర న్యూరోపతీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి ప్రభావం ఎలా ఉంది? దీనికి మీరు ప్రస్తుతం వాడుతున్న మందులు ఏమిటి? అలాగే దీనికి ఏమైనా మీరు ఇంటి వైద్యం వాడుకున్నారా? దాంతో మీకు ఏమైనా రిలీఫ్ వచ్చిందా? ఆయుర్వేద మెడిసిన్స్ ఏమైనా వాడారా? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.